వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి ఫార్మాలో ప్రమాదం. జూబ్లీ హిల్స్ లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అధ్యక్షులు మీసాల రామస్వామి. బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీ హిల్స్ లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ రాజుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధులను సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ చేసే క్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాకు గాని మా కార్యకర్తలు గాని ఎలాంటి సమాచారం లేకుండా చెక్కులు పంపిణీ చేయడం అన్యాయమని స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆరోపిస్తూ అటు కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పట్టించుకోకుండా ప్రతిసారి చెక్కులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను అడ్డుకున్న కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగేలాగా చేశారు. రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం. చెప్పాలి ఇప్పుడు మనం అందరం కూడా చెప్పాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏం నవ్వుతున్నావు తొయ్యే? इधर से ढक लो, इधर से ढक लो. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ప్రజలను తప్పుదారి పట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 3-4 నెలల నుండి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్స్ వచ్చినప్పటికీ కూడా ఆ ఫైళ్లపై ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అన్నారు వాళ్ళందరూ కూడా కావాలని చెప్పేసి చెక్స్ పైన ఇప్పటికీ సైన్ చేయట్లేదు. కావాలంటే మీరు ఎంఆర్ఓ గారిని అడగచ్చు, గౌరవ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. అదే విధంగా మీరు అడగండి, ఏదైతే చెక్స్ ఇష్యూ అయినాయో అవి కూడా ల్యాబ్స్ అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 300-400 చెక్స్ కూడా ల్యాబ్స్ రావడం జరిగింది. సీఎం ఫోటోలు కానివ్వండి, సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటోలు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వేయట్లేదు. మేము అదే అడుగుతున్నాం. ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అధికారికంగా सारा स्लोगन लापाल सर వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది కూడా ల్యాబ్స్ అయిన తర్వాత
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఉల్గపూడి గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన బాధితులకు మండల బీజేపీ అధ్యక్షుడు లడుగు శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ నాయకులు కొర్రపోలు నానాజీ, కొర్రపోలు బాబ్జీ ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబానికి నగదు సహాయం మరియు బియ్యం బస్తాలు అందజేస్తూ ఆయా కుటుంబానికి అన్ని విధాలుగా ఉండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో లవుడు సత్యనారాయణ, రుత్తాల రమేష్, సురేష్, యామల చిన్నయ్య, కొర్రపోలు వీరబాబు, రామ్ కుమార్ మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 26 గణతంత్ర వేడుకలో సీఎం చేతుల మీదుగా ప్రభుత్వ పథకాలను లబ్ధి చేసే విధంగా ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో భాగంగా గ్రేటర్ వరంగల్లోని 14వ డివిజన్లో ఎంఆర్ఓ ఇక్బల్ సమక్షంలో 4 పథకాలకు సంబంధించిన అర్హుల గుర్తింపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక మరియు వారి జాబితా ప్రక్రియ ప్రారంభమైంది. సభల్లో అర్హత ఉన్న వారి పేర్లు ఒకవేళ గతంలో సమగ్ర సర్వేలో లేని వారు మళ్లీ దరఖాస్తు స్వీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నేటి నుండి ఈ నెల 24 వరకు గ్రామ సభలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మన రాజ్యాంగం యొక్క గౌరవ ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 నాడు రాజ్యాంగ ఆమోదం పొందిన రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించారు. అపోహలు సృష్టిస్తే నమ్మకండి. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డుల ప్రక్రియ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. కొంతమంది కావాల్సుకుని ఏంటిదంటే రేషన్ కార్డుల ఏరివేత జరుగుతుంది, రేషన్ కార్డులు తీసివేస్తారు అనేటువంటిది ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. ఎవరు అర్హులు ఉన్న వారైనా కూడా, ఉదాహరణకు ఇక్కడ హాజరైన వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈరోజు ఇదే గ్రామ సభలో రేషన్ కార్డు కొరకు మీరు దరఖాస్తు పెట్టుకోండి. అదేవిధంగా మెంబర్ యాడింగ్ అంటే కుటుంబంలో ఒక పేరును యాడ్ చేయాలి, మా పేరు రాలేదంటే కూడా అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా మీరు నేరుగా మా తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చైనా ఇవ్వచ్చు, మున్సిపల్ కార్యాలయానికైనా ఇవ్వచ్చు. మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అదేంటంటే మనకు ఇప్పుడు కులగణన సర్వే జరిగింది. ఆ కులగణన సర్వే ఆధారంగా మరియు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఇందిరమ్మ ఇండ్ల దాని మీద ఒక 15-20 రోజులు మన మున్సిపల్ కార్యాలయం సిబ్బంది అందరూ కూడా మన రెవెన్యూ ఉద్యోగులు కూడా కష్టపడి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి అర్హులైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల జాబితా అనేటువంటిది మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాము. మన ఏనుమామల గ్రామానికి వచ్చేసి ఇప్పుడు వెరిఫికేషన్లో ఉన్నాయి 3921 అప్లికేషన్లు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కొరకు వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటిది ఎవరికి వస్తుంది అంటే నివాస స్థలము వారి పేరు మీద ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మీరు విచారణలో మీరు అందరికీ విచారణ చేసిండ్రు, లిస్ట్ అవుట్ చేసిండ్రు. అది త్వరలో లిస్టు మా దగ్గర విచారణలో ఉన్నది. అది కూడా మేము గ్రామాల వారీగా మేము గౌరవ కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకొస్తాం, మున్సిపాలిటీలో పెడతాం, మా తహసీల్దార్ ఆఫీసులో కూడా పెడతాం. ఇది కూడా ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు, ఇవ్వచ్చు. అదేవిధంగా చాలామందికి ఒకవేళ ఈ నివాస స్థలం లేదు, మా పరిస్థితి ఏంటిది అని అనుకోవచ్చు. అలాంటి వారు కూడా ఏ విధమైనటువంటి అపోహలకు కానీ భయాలకు కానీ గురి కావద్దు. ఎందుకంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు మంజూరై ఉన్నాయి. ఇప్పుడు మన ఇది ఏన్మామల గ్రామం అనేటువంటి వర్ధనపేటలో వస్తుంది. వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన మన వరంగల్ మండలంలో 2000 ఇండ్లు మనకు దూపకుంటలో మంజూరైనాయి. అదేవిధంగా మనకు దేశాయపేటలో 200 ఇండ్లు ఉన్నాయి, పైడిపల్లిలో 70 ఇండ్లు ఉన్నాయి. ఎవరైనా జనరల్గా పూర్ వాళ్ళు ఉన్నారు, చాలా నిరుపేదలు ఉన్నారు అంటే ఎలాంటి నివాస స్థలం లేని వారికి కూడా ప్రభుత్వము
డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇంత పెద్ద సంఖ్యలో హాజరై అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మన స్థానిక మండల వ్యవసాయాధికారి, అదేవిధంగా అయితే తహసీల్దార్గా నేను, మా మండల సర్వేయర్ కూడా మొత్తం మన ఏన్మాముల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్ను కూడా మనం సర్వే చేయడం జరిగింది. సర్వే నెంబర్లు అన్నింటినీ సర్వే చేసి ఏన్మాముల గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయేతర భూములను గుర్తించడం. ఉదాహరణకు మన ఏన్మాములలో కాటన్ జిన్నింగ్ మిల్స్ ఉన్నవి, ఇండస్ట్రీస్ ఉన్నవి. అవన్నీ కూడా గతంలో మనకు రైతు భరోసా తీసుకోవడం జరిగింది. అవన్నీ మేము సర్వే చేయగా దాదాపుగా మొత్తం మనకు 534 నిర్వహించినటువంటి సర్వే ఉన్నది. అందులో మనము 231 సర్వే సబ్ డివిజన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో ఈ 231 సర్వే సబ్ డివిజన్ కూడా రైతు భరోసా వేయడం జరిగినది. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 97 ఎకరాల వ్యవసాయ 97 ఎకరాల 31 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ కార్మికులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉప సంచాలకులు జయమ్మను కలిసి పాత్రికేయులను కార్మికులుగా గుర్తించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ భారత ప్రభుత్వం పాత్రికేయులు మరియు ఇతర పాత్రికేయుల సంక్షేమ నిమిత్తం వర్కింగ్ జర్నలిస్టులకు ఇతర న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ చట్టం 1955ను ఆమోదించి అమలుపరిచి నియమ నిబంధనలను అమల్లోకి తెచ్చారని, చట్టబద్ధమైన వేతన మండలి ఏర్పాటు చేశారని, అందుచేత చట్ట ప్రకారం పాత్రికేయులు ఇతర పాత్రికేయులను కార్మికులుగా గుర్తించడం అయిందని మీసాల రామస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, రమేష్, రాజు, సురేష్, రఫీక్ పాల్గొన్నారు. అదేవిధంగా కార్మిక శాఖ వారు వచ్చి గురువారం రోజున సమాచార శాఖ కార్యాలయంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, ఆ తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అనుగుణంగా ప్రతి జర్నలిస్టుకు కార్మిక శాఖ తరపు నుంచి ఈ శ్రమ కార్డు వంటివి ఉచితంగా మంజూరు చేయడము, ఆ కార్డులు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ప్రతి జర్నలిస్టు గురువారం రోజున తమ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ శ్రమ కార్డు, కార్మిక శాఖ గుర్తింపు కార్డులు వంటివి తీసుకోగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు మేము సమాచార శాఖ సంయుక్త సంచాలకులు జయమ్మ గారిని కలిసి వినతి పత్రం అందజేశాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఆవరణ పెట్టుకోండి అని చెప్పేసి అనుమతి ఇచ్చారు. కనుక మేడం గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ప్రతి జర్నలిస్టు ఆధార్ కార్డు తీసుకొని గురువారం రోజు సమాచార శాఖ కార్యాలయానికి రావాలని, మీరు గుర్తింపు కార్డులు ఈ శ్రమ్ కార్డు కార్మిక శాఖ తరఫున గుర్తింపు కార్డులు ఇస్తారు కనుక తీసుకోగలరని చెప్పేసి శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందరూ రావాలని కోరుతున్నారు. రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మహాకుంభ స్నానానికి వచ్చిన భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ సన్నివేశం కెమెరాలలో క్లిక్ అయింది. సైబీరియాలో వాతావరణ మార్పులతో పక్షులు శీతాకాలం నుండి ఇక్కడికి వస్తుంటాయి. సైబీరియా, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్, హిమాలయ పర్వతాల మీదుగా అవి ఇక్కడికి వస్తాయి. ఈ పక్షులు ఘాట్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు పక్షులకు చపాతీ, బిస్కెట్ వంటి శాకాహారం ఆహారం మాత్రమే తీసుకుంటాయని చెప్తారు.
కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశం. రవాణా సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయి బ్యాగ్ను మంగళవారం పోలీసులు జాగిలానికి చిక్కింది. వివరాలకు వెళ్తే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు ఈ రోజు ఉదయం అందిన సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా ప్లాట్ఫామ్ 1 చివర వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చుండే బల్ల రహస్యం భద్రపరిచిన బ్యాగ్ వద్ద పోలీస్ జాగిలం అరవడంతో అప్రమత్తమైన పోలీస్ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 4 కిలోల గంజాయిని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ తనిఖీలో ఇన్స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు, ఆర్ఎస్ఐలు పూర్ణ, మనోజ్ నాగరాజ్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాల స్థలాలను అనుగుణంగా కొత్తగా ఏర్పడుతున్న కాలనీకి కీర్తిశేషులు స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి నామకరణం చేస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పేరపోగు లక్ష్మణ మాట్లాడుతూ గతంలో విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో షికామణి కాలనీ ఏర్పాటు చేశామని, సర్వే నెంబర్ 277లో 2013లో 1300 మందికి పొజిషన్ పట్టాలు ఇచ్చారని, నేటికి కొలతలు వేయలేదని, రాళ్లు పాతలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కీర్తిశేషులు స్వర్గీయ డి రాజవర్ధన్ రెడ్డి కాలనీ ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. తాండ్రపాడులో కొత్తగా 14 వార్డులు వెలిచాయని, వార్డులకు 1400 మందికి కొత్తగా ఇంటి పట్టాలు పేరుపోగు లక్ష్మణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పట్టాదారుల ఐక్యత. జోహార్ డి రాజవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ రాజవర్ధన్ రెడ్డి గారికి, జోహార్ రాజవర్ధన్ రెడ్డి గారికి, రాజవర్ధన్ రెడ్డి నగర్కి, రాజవర్ధన్ రెడ్డి నగర్, రాజవర్ధన్ రెడ్డి నగర్కి పట్టాలు, రాజవర్ధన్ రెడ్డి నగర్కి రాళ్లు పాటించాలి, రాజవర్ధన్ రెడ్డి నగర్కి రాళ్లు పాటించాలి. మరి ఈ వార్డులలో ఉన్నటువంటి యువతి యువకులు పెళ్లిళ్ళైనాయి 13 ఏళ్ల నుంచి. మరి వీళ్ళకందరికి కూడా మళ్ళా కొత్తగా పట్టాలు ఇచ్చి మా యొక్క గ్రామంలో వివిధ సంస్థలకి మరి జాగాలు లేకుండా అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి యువతి యువకులకు అందరికి కూడా మళ్ళీ పట్టాలు లేని నిరుపేదలకు అందరికి కూడా ఖచ్చితంగా 50 ఎకరాలు కేటాయించి మా గ్రామాన్ని ఆదర్శవంతంగా చెప్పి కూడా పెద్ద విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క మరి ఆశీస్సుల మీద మేము నడుస్తున్నాం. ఖచ్చితంగా ఆయన పేరుని మళ్ళా నిలబెడతామని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరి సభాముఖంగా ప్రజల యొక్క ఆశీస్సుల మేరకు మరి కొడుకు పేరును నిర్వహించాం. మరొక్కసారి చెప్తున్నాం, మరి 1500 మందికి పట్టాలు ఇస్తే ఖచ్చితంగా మనం మళ్ళీ వారిని తలుచుకోవడమే కాకుండా మేము చేతుల్లో చేసి చూపిస్తామని చెప్పేసి రెడ్డి గారికి అండదండలుగా ఎప్పుడు ఉంటామని చెప్పేసి విష్ణు 2013 సంవత్సరము తాండ్రపాడు గ్రామానికి చెందినటువంటి సర్వే నెంబర్ 277లో 1300 మందికి పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా మరి పట్టాలు పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి నిన్న ఆందోళన చేపట్టి కలెక్టరేట్ నందు, ఆర్డీఓ నందు, ఎంఆర్ఓ కార్యాలయం నందు అందరికీ తెలియజేసి వాళ్ళని యొక్క మరి వాళ్ళకు ఖచ్చితంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి ప్రజలందరూ ఆందోళన చూసి వాళ్ళు వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడికి మరి వస్తామని చెప్పినారు. మరి వెంటనే వాళ్ళు కూడా రావాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. ఇక్కడ రాళ్ళు పాతిచ్చి సర్వే చేయిస్తామని చెప్పేసి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఊకే ఫ్లాట్లు అంటున్నామే తప్ప దానికంటూ ఒక నామకరణం, ఒక పేరు అంటూ లేదు. కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, మరి ఆయన మన నియోజకవర్గానికి మరి బాధ్యులుగా ఉంటూ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు కీర్తిశేషులు మరి డి రాజవర్ధన్ రెడ్డి గారి పేరున మరి ఆయన కూడా గతంలో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క కాలనీ కోసము మరి కృషి చేసినాడు మా గ్రామానికి. మరి అందువలన మేము ఆయనపై మరి ప్రేమతో ఇక్కడ వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ఆయనపై అభిమానులు అందరూ ఉవ్వెత్తున లేచొచ్చి తాండ్రపాడు గ్రామంలో మరి ఆయన పేరుని మనం స్మరించుకుందాం.
మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు, మరి ఏకైక మరి పుత్రుడు, మరి ఆయన యొక్క పేరును మేము కూడా ఖచ్చితంగా ఆదరిస్తున్నాం. ఖచ్చితంగా అందరం ఏకంగా ఆమోదయోగ్యంగా మేమందరం కూడా ఈ యొక్క పేరుని మరి పెట్టుకొని ఈ యొక్క ఫ్లాట్లకు ఖచ్చితంగా రాళ్ళు పాటించాలని చెప్పేసి కూడా పెద్ద ఆయనని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాం. మేము ఆయన దగ్గర కూడా వెళ్ళాలి. మేమందరం కూడా వెళ్ళి ఈరోజు ఇక్కడికి వస్తామన్నందువల్ల వెళ్ళలేకపోయాం. ఇక్కడికి ఎవరు ఎంఆర్ఓలు, సర్వేర్లు, మరి అందువలన మరి ఇక్కడ ఈరోజు ఎదురు చూస్తున్నాం. మరి అయినా మా పని ఆపకుండా మరి రాజవర్ధన్ రెడ్డి గారి యొక్క మరి పేరుని ఇక్కడ నామకరణంగా మేము పెట్టుకున్నాం. మరి పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా రాళ్ళు పాటించి ఈ యొక్క మరి కాలనీ కాటికి వచ్చి మరి శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయ దంపతుల పాలాభిషేకం. జీవో 317 ద్వారా 2021 డిసెంబర్లో వేరువేరు జిల్లాలకు బదిలీలు అయ్యారు. గడిచిన 3 సంవత్సరాలుగా భర్త ఒకే జిల్లాలో, భార్య ఇంకొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. జీవో 243 ద్వారా విడిపోయిన కుటుంబాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడ్డాయి. విడిపోయిన కుటుంబాలను కలిపినందుకు కృతజ్ఞతగా బదిలీలు పొందిన ఉపాధ్యాయ దంపతుల కుటుంబాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోజ్ కన్వీనర్ కందగట్ల సురేష్ మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు ప్రతినిత్యాలు చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయ దంపతులు బదిలీలకు నోచుకోలేదు. వేర్వేరు జిల్లాల్లో భర్త, భార్య విడివిడిగా జీవనం కొనసాగించారు. అసాధ్యం అనుకున్న ఉపాధ్యాయ దంపతుల బదిలీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపించింది. తమ కుటుంబాలను ఒకటి చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని బదిలీ పొందిన ఉపాధ్యాయ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేము ప్రభుత్వ ఉపాధ్యాయులము 317 కమిటీలో భాగంగా మమ్మల్ని వివిధ జిల్లాలకు అలొకేషన్ చేసిన సందర్భంలో భార్యాభర్తలుగా, భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లాగా ఉన్న సందర్భంలో మేమందరం కూడా వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోలేక, పిల్లా పాపలు చూసుకోలేక, ఒక పిల్లలు, ఒక అబ్బాయి ఒక దగ్గర ఉంటే, ఒక అమ్మాయి ఒక దగ్గర ఉంటాయి. ఇలాంటి క్రమంలో మాకు 3 సంవత్సరాలుగా కేసీఆర్ గవర్నమెంట్లో డిసెంబర్ 2021 రోజు 317 కమిటీలో వివిధ జిల్లాలకు విసిరివేయబడ్డాము. ఆ సందర్భంలో 3 సంవత్సరాలు కూడా మనం అప్పుడు మొత్తుకున్నా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో 3 సంవత్సరాల పాలనలో కూడా ఎప్పుడు కూడా 20-30 సార్లు విన్నవించుకున్నాము. అలాగే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, డిఎస్ఎం ధర్నాలు చేశాము. తర్వాత బతుకమ్మల ద్వారా నిర్వహించలేదు, రాఖీ ద్వారా ఎన్ని చేసినా కూడా మమ్మల్ని ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కానీ మన రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన సంవత్సరం కాలం తర్వాత వచ్చిన తర్వాత మా మొరను రేవంత్ రెడ్డి గారికి, మంత్రి గారి సభ్యులు అందరికీ కూడా వినియోగించుకున్నాము. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మా మొరను ఆలకించి మా కుటుంబాలు ఒక్కొక్క దిక్కు చేసే కార్యక్రమంలో భాగంగా గత 9 నెలల క్రితము దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధరబాబు గారి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఒక 317 సమితి కమిటీని వేశారు మా సమస్యను సాల్వ్ చేయడానికి. ఆ క్రమంలో ఆ గౌరవ చైర్మన్ గారు మరియు ఆ సభ్యులు గత 9 నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేసి మా నుంచి మొత్తం కూడా మా మొరను ఆలకించి చాలా సమయం ఎంతంటే దామోదర రాజనరసింహ గారు ఒకరోజు వారి నివాస గృహంలో మా నుండి పొద్దున్న 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా మొరను మొత్తం విన్నారు. మీకు ఉన్న ఆధారాలు ఏంటి మాకు ఇవ్వండి అని చెప్పి సొంత లాయర్ని దగ్గర పెట్టుకొని మొత్తం ఆ విధంగా చేసుకొని మా నుంచి సమాచారం సేకరించారు. ఆ క్రమంలో భాగంగా 9 నెలలు అవిశ్రాంతంగా వాళ్ళు శ్రమించి మా కుటుంబాల దగ్గర స్పౌజ్ ఉపాధ్యాయుల దగ్గర క్రమంలో భాగంగా నిన్న మాకు అంటే ఈ 3 సంవత్సరాల్లో మాకు 3 సంవత్సరాల చీకటి రోజుల్లో నిన్న మాకు శుభదినము. మా కుటుంబాల్లో వెలుగు నింపిన, మా స్పౌజ్ కుటుంబాల్లో వెలుగు నింపిన రోజు నిన్న. మా ఉపాధ్యాయులందరినీ కూడా మొత్తం యాక్చువల్గా మేము ఇంతకుముందు జనవరి 2023లో 615 మంది చూసుకోవడానికి మంచి ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్లు మరియు కొన్ని స్కాలర్షిప్లు ఇచ్చారు. అయినా ఇంకా 300-400 ఉన్నాయి. వారు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వారు కూడా స్పౌజ్ కుటుంబాలు, వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క మహిళా ఉపాధ్యాయుని 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వాళ్ళకంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి మహిళా సమస్యలతో ఇబ్బంది పడుకుంటూ అందరూ కూడా అనారోగ్యానికి. మహిళా ఉపాధ్యాయుల యొక్క బాధలను తెలుసుకొని కూడా మా యొక్క స్పౌజ్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా 3 years మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము బయటపడ్డాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క
సమస్యలను సానుకూలంగా విన్నవించుకున్న క్రమంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మా అందరి సమస్యలను తన యొక్క సమస్యగా భావించి మాకున్నటువంటి విముక్తి మా యొక్క సమస్య నుండి విముక్తి కలిగించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా మా వంతు చాలా ప్రత్యేకంగా కృషి చేశారు. అదేవిధంగా మా స్టేట్ స్పౌస్ ఫోరం నుండి కూడా వివేక్ సారు, కృష్ణ సారు, తర్వాత మిగతా ఉపాధ్యాయుల వర్గం మా టీం సభ్యులందరం కూడా ఏ మాత్రం కూడా అలసిపోకుండా చివరి స్పౌజ్ సాధించే వరకు కూడా మేము దీన్ని వదిలేది లేదనేటువంటి ఉద్దేశంతో 3 years నుండి మేము పదే ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళినాము, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళాము, డిఎస్సీ దగ్గర ముట్టడి చేసాము. ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఈవినింగ్ వరకు అక్కడనే ఉంచడం, వదిలేయడం ఇదే చేశారు. అయినా కూడా మా యొక్క శ్రమను మేము నమ్ముకొని ఏదైనా మేము సాధించే వరకు వదిలేది లేనటువంటి ఒక కృతనిశ్చయంతోనే మేము పోరాటం చేశాము. దీనికి సఫలీకృతమైనటువంటి దానికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి. మా యొక్క కుటుంబాలను మీరు ఆదుకున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఎప్పటికి కూడా సదా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. జై ఎస్ గౌసియా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.